బిగ్ టీవీ సర్వే మొన్న ఈ మధ్యన గతంలో జరిగినటువంటి కొన్ని సర్వేల్లో అంటే కర్ణాటక తెలంగాణల విషయంలో అది సక్సెస్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇస్తున్నటువంటి అంచనా తెలుగుదేశం పార్టీకి బూస్ట్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల కూటమికి 116 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 59 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. తెలుగుదేశం పార్టీకి 69 స్థానాల్లో క్లియర్ మెజార్టీ ఉందని, 27లో ఎడ్జ్ ఉందని, టోటల్గా 96 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. జనసేనకి 8 స్థానాలు క్లియర్గా, 8 స్థానాల్లో ఎడ్జ్ ఉందని, టోటల్గా 16 స్థానాల్లో అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. బీజేపీకి 3 స్థానాలు క్లియర్గా ఉన్నాయి, 1 స్థానంలో ఎడ్జ్ ఉంది, టోటల్గా 4 స్థానాల్లో అధికారంలోకి వస్తుంది, ఇది 4 స్థానాలు గెలుస్తుందని అంచనా వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39 క్లియర్గా ఉంది, 28లో ఎడ్జ్ ఉంది, టోటల్గా 59 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. టోటల్గా అంతకుముందు తెలంగాణ అసెంబ్లీకి కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు మా అంచనా కరెక్ట్ అని చెప్తోంది. అదే సందర్భంలో జిల్లాల వారీగా చూసుకున్నప్పుడు శ్రీకాకుళంలో 10కి గాను 6 వైసీపీ, 6 తెలుగుదేశం కూటమికి, వైసీపీకి 0, 4 మాత్రం ఎడ్జ్ ఉంది, అంటే ఇద్దరి మధ్యన టఫ్ ఫైట్ ఉందని. విజయనగరంలో 1 తెలుగుదేశం కూటమికి, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 5 టఫ్ ఫైట్ ఉందన్నటువంటిది అంచనా వేస్తున్నారు. ఇట్లాగా విశాఖపట్నంలో 7 టీడీపీ కూటమికి, 1 వైసీపీకి, 7 టఫ్ ఫైట్ ఉందన్నటువంటిది అంచనా వేస్తున్నారు. ఈస్ట్ గోదావరిలో 11 టీడీపీ కూటమికి, 3 వైసీపీకి, 5 టఫ్ ఫైట్ ఉందన్నటువంటిది అంచనా వేస్తున్నారు. అలాగే వెస్ట్ గోదావరిలో 7, 3, 7 టీడీపీ కూటమికి, 3 వైసీపీకి, మరొక 5 టఫ్ ఫైట్ ఉందని అంచనా వేస్తున్నారు. అట్లా కృష్ణా జిల్లాలో 16కు గాను 6 టీడీపీ కూటమికి, 5 వైసీపీకి, 5 టఫ్ ఫైట్ ఉందని అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో గుంటూరు జిల్లాలో 7 టీడీపీ కూటమికి, 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 5 టఫ్ ఫైట్ ఉందని అంచనా వేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో 6 టీడీపీ కూటమికి, 4 వైసీపీకి, 2 ఫైట్ ఉందని. అలాగే నెల్లూరులో 10కి గాను 3 టీడీపీ కూటమికి, 2 వైసీపీకి, 5 టఫ్ ఫైట్ ఉందని అంచనా వేస్తున్నారు. కడపలో 10కి గాను 2 టీడీపీ కూటమికి, 2 వైసీపీకి, అలాగే 6 టఫ్ ఫైట్ ఉందని అంచనా వేస్తున్నారు. కర్నూలులో 14కు గాను 6 టీడీపీ కూటమి, 6 వైసీపీ, 2 టఫ్ ఫైట్ ఉందని అంచనా వేస్తున్నారు. అనంతపురంలో 7 టీడీపీ కూటమి, 4 వైసీపీ, 3 టఫ్ ఫైట్ ఉందని అంచనా వేస్తున్నారు. చిత్తూరులో 6 టీడీపీ కూటమి, 4 వైసీపీ, 4 టఫ్ ఫైట్ ఉందని అంచనా వేస్తున్నారు.